70 అడుగులు కంప్లీట్ అయినాయి. 70 అడుగులు చాలా ఘనంగా జరపబోతా ఉన్నాము. ఎందుకంటే మామూలుగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు. ఈ ఘనత స్వర్గీయ శంకరయ్య గారు, మా పెద్దన్న గారు, ఆయన ఒకళ్ళతో మొదలుపెట్టారు. దాని తర్వాత సుదర్శన్ గారు, మా నాన్నగారు, ఆయన గత సంవత్సరం 2020 చనిపోయారు. ఈ 70 సంవత్సరాలు జరపడం చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు ఈ సంవత్సరము 70 అడుగులు మట్టిలో తయారు చేయబోతా ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం మీరు చూసినట్టయితే దాదాపు 100 రోజుల సమయం ఉంటుండే, కానీ ఈ సంవత్సరము 82 రోజుల సమయం ఉంది. మరి ఒక 10 రోజుల లోపటే షెడ్డు, స్టీల్ వర్క్ అన్నీ స్టార్ట్ అయిపోయి మరి ఒక 20 రోజుల్లో ఈ సంవత్సరము వినాయకుడు ఏ విధంగా ఉంటాడని కూడా మేము తెలియజేస్తాము. ఈ సంవత్సరం ప్రత్యేకత ఉంది. మన హైదరాబాద్ భక్తులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర భక్తులు అయోధ్య అక్కడ పోలేదు కాబట్టి బాలరాముని కూడా ఇక్కడికి తీసుకురాబోతా ఉన్నాం. అంటే మనం చూసుకుంటే గతంలో చూస్తే 63 అడుగులు వేసినారు 2023 ఈ సంవత్సరం 70 సంవత్సరం కాబట్టి 70 అడుగులు అంటారు. ఈసారి నిల్చొని ఉంటుందండి. మనము ప్రతి సంవత్సరం నిల్చొని పెడతాము, బుధం కూర్చోబెడతాము, కానీ ఈ సంవత్సరము నిల్చొని పెట్టాలనే ఆలోచనలో ఉంటాము. 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ మట్టిలో విగ్రహాన్ని తయారు చేయబోతా ఉన్నాం అనమాట. ఈ పండుగకు ఒక 2-3 రోజుల ముందు కంప్లీట్ అయ్యే విధంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మన దానం నాగేందర్ గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, వారితో పాటు విజయారెడ్డి గారు, మళ్ళీ మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, వారితో పాటు చింత రామచంద్రారెడ్డి గారు, మళ్ళీ బస్తీ ప్రజలు పెద్దలు ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, వారితో పాటు అందరూ పెద్దలు. ఈ సంవత్సరం యూత్ ఇంకా యాక్టివ్ అయిపోయారు. వారందరితో కోఆర్డినేట్ చేస్తూ ప్రతి సంవత్సరం కంటే భక్తులకు ఇంకా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులు ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాము. దాదాపు మేము మొన్ననే 1000 మంది గ్రూప్స్ కూడా యాడ్ చేసాం. యూత్ అన్ని వాళ్ళందరికీ డ్యూటీస్ వేసేసి భక్తులు ఈజీ దర్శించుకొని ఈజీ వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం. సెప్టెంబర్ 7వ తారీఖున అయితే ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు ఉంటుంది? అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చూడండి, ప్రస్తుతం ప్రభుత్వ అధికార డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేస్తూ బ్యారికేడింగ్, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరితో సమన్వయం చేస్తూ అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము. సీసీ కెమెరాస్ కావచ్చు, అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము. భక్తులు ఇక్కడ దర్శించుకొని ఈజీ వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాము. అంటే ఈసారి ముఖ్యంగా అందరికీ కూడా ప్రసాదం అనేది కూడా సాధ్యమవుతుందా? ఏ విధంగా ఏర్పాటు చేస్తారు? మనం ప్రతి సంవత్సరం దాదాపు 800 కిలోలు మామూలు రోజు వస్తాము. సండే రోజు 1000-1500 కిలోలు కూడా వెళ్తుంది. ఈ సంవత్సరం కూడా నేను చెప్పాను, యూత్ చాలా యాక్టివ్ అయిపోయారు ఖైరతాబాద్లో. వారందరికీ డ్యూటీస్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వచ్చే భక్తులు తీర్థము, ప్రసాదం అందే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇది పరిస్థితి. ఏకాదశి రోజు ఈ వినాయకుని పనులు ప్రారంభించడం జరిగింది. అంటే ఆనవాయితీగా కర్ర పూజ ఈరోజు చేస్తాము. మరి ప్రతి సంవత్సరం చూస్తే దాదాపు 100 రోజుల ముందు నిర్జల ఏకాదశి వచ్చేది, కానీ ఈ సంవత్సరం 82 రోజుల ముందు నిర్జల ఏకాదశి వచ్చింది. మరి ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే 1954 సంవత్సరాల్లో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉన్నాడు. సో మేమేం నిర్ణయించామంటే 70 సంవత్సరాలు 70 అడుగుల భారీ వినాయకుని, అది కూడా మట్టిలో తయారు చేసి ఊరేగింపుతో తీసుకుని వినాయక సాగరంలో నిమజ్జనం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే భక్తులందరూ నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా, శాస్త్రోయుక్తంగా ఈ వినాయకుని పనులు అనేది చేస్తామని చెప్తా ఉన్నాం అనమాట. మరి ఈ రోజు అంకురార్పణ జరిగింది కర్ర పూజతో. మరి ఒక వారం 10 రోజులు ఈ వినాయకుని కర్రలు తేవడం, అన్ని పనులనే స్టార్ట్. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, వారితో పాటు మరి విజయారెడ్డి గారు, మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, వారితో చింత రామచంద్రారెడ్డి గారు, మరి ఇతర నాయకులు, ముఖ్యంగా బస్తీ పెద్దలందరూ సమస్యతో ఇంతకుముందు ఏ విధంగా చేసాం దానికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చి భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏ ఆకృతి ఉండబోతుంది మరొక 20 రోజులు అండి. దాంట్లో ఖచ్చితంగా అందరూ భక్తులు అయోధ్య వెళ్ళి చూడలేదు కాబట్టి దాంట్లో మాత్రం బాలరాముని మాత్రము అయోధ్య నుంచి ఖైరతాబాద్ మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎందుకంటే అయోధ్య వెళ్ళలేరు కాబట్టి బాలరాముని మన ఖైరతాబాద్కి తీసుకురాబోతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దాంట్లో శిల్పి గారు అదే సంబంధించి రాజస్థాన్ క్లే అనే ఒక మట్టి దాంతో రెడీ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు, ఎంత భారీ వర్షం పడ్డా కానీ అది మట్టి అని కరగలుగుతా. చూడండి, ఖచ్చితంగా అండి ఏ విధంగా గత సంవత్సరం చేసామో దానికంటే మంచిగా ఈ సంవత్సరము భక్తులు ప్రతి సంవత్సరం 800 కిలోల ప్రధాన పంపిణీ చేసుకుంటే ఈ సంవత్సరం కూడా దాదాపు ప్రతిరోజు ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం ఎమ్మెల్యే గారి చొరవతోని చాలా కమిటీస్ చేశాము. వాళ్ళందరి ఆధ్వర్యంలో సమైక్యంగా యూత్ ఆధ్వర్యంలో వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక భక్తుడు ఖైరతాబాద్ భగవంతుని దర్శించుకొని ఈజీగా వచ్చి ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలు ఏర్పాటు చేస్తాం.